శ్రీ రామాయణం బాలకాండ విశ్వామిత్రుని గతం. శ్రీరామ లక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు ఈశాన్య దిక్కుగా వెళ్ళి జనక మహారాజు యజ్ఞం చేస్తున్న చోటికి వెళ్ళాడు. యజ్ఞశాల చుట్టూరా అనేక ఋషి నివాసాలు ఉన్నాయి. విశ్వామిత్రుడు కూడా ఒక నివాసం తమకై ఏర్పాటు చేయించాడు. ఈ లోపల జనక మహారాజుకు విశ్వామిత్రుడు వచ్చినట్టుగా తెలిసింది. ఆయన తన పురోహితుడైన శతానందునితో సహా వచ్చి విశ్వామిత్రుడికి ఆర్ఘ్య పాద్యాలు ఇచ్చి పూజించాడు. జనక మహారాజు విశ్వామిత్రునితో తన యజ్ఞం పూర్తి కావటానికి ఇంకా 12 రోజులు ఉన్నదని చెప్పి రామ లక్ష్మణులను చూసి ఈ రాజపుత్రులు ఎవరి కుమారులు అని అడిగాడు. విశ్వామిత్రుడు జనకుడికి రామ లక్ష్మణులను పరిచయం చేసి మీ వద్ద ఉండే వింటిని ఎక్కుపెట్టడం సాధ్యమవుతుందేమో చూడటానికే ఈ అబ్బాయిలు ముఖ్యంగా ఇక్కడికి వచ్చారు అని తెలియపరిచాడు. జనకుడి వద్ద పురోహితుడిగా ఉంటున్న శతానందుడు అహల్య గౌతముల పెద్ద కుమారుడు. శ్రీరాముడి వల్ల తన తల్లికి శాప విమోచనం జరిగిందని, తన తల్లిని శపించి వెళ్ళిపోయిన తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడని విని శతానందుడు ఎంతో సంతోషించాడు. అతను శ్రీరాముడికేసి తిరిగి, రామ, ఈ విశ్వామిత్ర మహాముని అనుగ్రహం సంపాదించడం వల్ల నీవు ధన్యుడవైనావు. ఈ మహనీయుడి విచిత్రగాథ చెబుతాను విను అంటూ అక్కడ చేరిన వారంతా వింటూ ఉండగా విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు. బ్రహ్మదేవునికి కుశుడు అనే కుమారుడు పుట్టాడు. ఆయనకు కుశనాభుడు జన్మించాడు. కుశనాభుడి కొడుకైన గాదికి విశ్వామిత్రుడు కొడుకై పుట్టి చాలా కాలం రాజ్యం చేశాడు. ఆ కాలంలో ఆయన ఒక అక్షౌహిణి సేనను వెంటబెట్టుకొని పర్యటనలు చేస్తూ వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. తపస్సులో నిమగ్నులై ఉండే ఋషులతో ఆ ఆశ్రమం రెండో బ్రహ్మలోకంలాగా ఉన్నది. తన ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడికి వశిష్ఠుడు అతిథి సత్కారాలు చేశాడు. ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కొంచెంసేపు ఇష్టాగోష్ఠి జరిగాక వశిష్ఠుడు తన అతిథికి ఆయన పరివారానికి విందు చేస్తానన్నాడు. తమ దర్శనమే నాకు గొప్ప విందు, వేరే విందులు ఎందుకు అంటూ విశ్వామిత్రుడు బయలుదేరబోయాడు. కానీ వశిష్ఠుడు ఆయనను బలవంతాన ఉంచేసి శబల అనే తన కామధేనువును పిలిచి భక్ష్య భోజ్య లేఖ్య చోష్య పానీయాలతో అందరికీ షడ్రసోపేతమైన విందును ఏర్పాటు చేయమన్నాడు. శబల అలాగే చేసింది. విశ్వామిత్రుడు ఈ విందుకు ఎంతో ఆనందించి, మహర్షి, నాకు శబలను ఇప్పించండి. దీనికి మారుగా 1,00,000 గోవులను మీకు ఇచ్చుకుంటాను. శ్రేష్టమైన వస్తువులన్నీ రాజుకే చెందాలి గదా, కాబట్టి న్యాయంగా ఈ కామధేనువు నాకే చెందాలి అన్నాడు. మహారాజా, 1,00,000 గోవులు కాదు, 100 కోట్ల గోవులను ఇచ్చినా నేను ఈ శబలను ఇవ్వను. ఇదే నాకు ఉన్న ధనం. మా ఆశ్రమం యావత్తు దీనిపైనే ఆధారపడి ఉన్నది అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడికి అడిగినంత బంగారం ఇస్తానన్నాడు. రత్నరాసులు ఇస్తానన్నాడు. శబలను ఎలాగైనా తనకు ఇవ్వమన్నాడు. వశిష్ఠుడు నిరాకరించాడు. అప్పుడు విశ్వామిత్రుడు శబలను బలాత్కారంగా తీసుకుపోవటానికి ఉద్యమించాడు. శబల తనను పట్టవచ్చిన రాజభటులను కుమ్మి రెంకెలు వేస్తూ కన్నీరు కారుస్తూ వచ్చి వశిష్ఠుడి కాళ్లపైన పడి, ఏమిటి అన్యాయం అన్నది. వశిష్ఠుడు శబలతో, విశ్వామిత్రుడు అక్షౌహిణి సేనతో వచ్చిన బలశాలి, నాకు ఆ బలం లేదు, నేనేమి చేసేది అని అడిగాడు. తమ తపశ్శక్తి ముందు ఈ విశ్వామిత్రుడి బలం ఏమిటి? ఈ సేనలను సర్వనాశనం చేయగల బలాలను నేనే సృష్టిస్తాను, నాకు అనుమతిని ఇవ్వండి అన్నది కామధేనువు. కామధేనువు రంకెలు వేస్తుంటే పహ్లవులు మ్లేచ్చులు అనంతంగా పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సేనలను నుగ్గు చేయసాగారు. విశ్వామిత్రుడు రథమెక్కి తనకు తెలిసిన దివ్యాస్త్రాలను ఈ సేనలపై ప్రయోగించసాగాడు. కామధేనువు ఇంకా శకులను, కాంబోజులను, హారీతులను, కిరాతులను సృష్టిస్తూనే ఉన్నది. వారు విశ్వామిత్రుడి సేనను మట్టు పెట్టేస్తున్నారు. ఇది చూసి విశ్వామిత్రుడి కొడుకులు 100 మంది ఆయుధాలతో వశిష్ఠుడిపైకి వెళ్ళారు. ఆయన ఒక్కసారి హుంకారం చేసేసరికి 100 భస్మమైపోయారు. తన సేన అంతా పోయింది. 100 కొడుకులు క్షణంలో చచ్చారు. విశ్వామిత్రుడికి తీరని పరాభవం జరిగింది. ఆయన రెక్కలు విరిచిన పక్షిలాగా అయిపోయి చావగా మిగిలిన ఒక కొడుకుపై రాజ్యభారం వేసి హిమాలయానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. కొంతకాలానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, అది దేవతలుగా గల అస్త్రాలన్నీ తనకు వశం కావాలని, సాంగోపాంగంగా ధనుర్వేదమంతా తనకు కరతాళమలకం కావాలని విశ్వామిత్రుడు కోరాడు. శివుడు ఆయన కోరిక తీర్చి అంతర్ధానమైనాడు. ఈ విధంగా సాధించిన అస్త్రాలతో
వశిష్ఠుణ్ణి నిర్మూలించదలిచిన విశ్వామిత్రుడు వశిష్ఠ ఆశ్రమాన్ని ప్రవేశించి తన అస్త్రాలతో ఆశ్రమాన్ని దహించసాగాడు. అక్కడి ఋషులు చెల్లా చెదురుగా పరిగెత్తారు. పక్షులు, మృగాలు పారిపోయాయి. క్షణంలో ఆశ్రమం శూన్యమైపోయింది. అప్పుడు వశిష్ఠుడు ఆగ్రహావేశంతో తన బ్రహ్మదండం ఎత్తి విశ్వామిత్రుడికి ఎదురు వచ్చాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయ అస్త్రం ప్రయోగించాడు. వశిష్ఠుడి బ్రహ్మదండాన్ని అది తగలగానే అది కాస్త చల్లారిపోయింది. విశ్వామిత్రుడు కొన్ని వందల అస్త్రాలను ప్రయోగించాడు. కానీ వశిష్ఠుడి బ్రహ్మదండం అన్నిటినీ దిగమింగేసింది. వశిష్ఠుడి బ్రహ్మదండం నుంచి ఆయన శరీరం నుంచి జ్వాలలు చిమ్ముతున్నాయి, రవ్వలు లేస్తున్నాయి. ఇతర మునులు వశిష్ఠుడిని సమీపించి, ఓ మహర్షి, విశ్వామిత్రుడిని జయించావు, ఇక శాంతించు అని వేడుకున్నారు. బ్రహ్మ తేజో బలం ముందు క్షత్రియ బలం ఎంత? నేను తపస్సు ద్వారా బ్రహ్మత్వాన్ని సంపాదిస్తాను అనుకొని విశ్వామిత్రుడు భార్యా సమేతంగా దక్షిణ దిక్కుకు వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయనకు అవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కొడుకులు కలిగారు. కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమై విశ్వామిత్రుడితో, నీ తపస్సు చేత నీకు రాజర్షి లోకాలు స్వాధీనమైనాయి. ఇక ముందు అందరి చేత నీవు రాజర్షివని పిలువబడతావు అని చెప్పాడు. రాజర్షి అనే బిరుదుతో విశ్వామిత్రుడు తృప్తి చెందలేదు. ఆయనకు బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఉన్నది. అందుచేత ఆయన మళ్ళీ తపస్సు సాగించాడు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు అనేవాడు బొందితో స్వర్గానికి పోవాలనుకున్నాడు. ఈ కోరికను తన కులగురువైన వశిష్ఠుడితో చెబితే అది అసాధ్యమని ఆయన పలికాడు. దక్షిణాన ఉంటున్న వశిష్ఠ కుమారులు తనకు సహాయపడతారేమోనని త్రిశంకు వారి వద్దకు వెళ్ళాడు. వాళ్ళు కోప్పడి త్రిశంకును వచ్చిన దారి పట్టమన్నారు. అంతటితో బుద్ధిరాక త్రిశంకు వాళ్లను దెప్పి మరెవరినైనా ఆశ్రయిస్తానన్నాడు. వశిష్ఠుడి 9 కొడుకులు అందుకు మండిపడి చండాలుడివి కమ్మని అతన్ని శపించారు. శాపం చేత త్రిశంకు నల్లటి ఆకారము, నల్లటి బట్టలు, ఇనుప సొమ్ములు కలిగిన వాడై వశిష్ఠుడి గర్భశత్రువైన విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు త్రిశంకు చెప్పినదంతా విని, నిన్ను ఈ ఆకారంతోటే స్వర్గానికి పంపుతాను అని మాట ఇచ్చాడు. ఆయన యజ్ఞం తలపెట్టి అందుకు ఋషులను అందరినీ పిలుచుకురమ్మని తన శిష్యులను పంపాడు. ఆహ్వానాలు అందుకొని అందరూ వచ్చారు. గాని మహోదయుడనేవాడు, విశ్వామిత్రుడి కొడుకులు రాలేదు. రాని వారిని విశ్వామిత్రుడు ఘోరంగా శపించాడు. యజ్ఞం ఆరంభమైంది. కానీ హవిస్సులు తీసుకోవటానికి దేవతలు రాలేదు. అందుకు విశ్వామిత్రుడికి మండిపోయింది. ఆయన త్రిశంకుతో, నేను ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తితోనే నిన్ను స్వర్గానికి పంపుతాను అన్నాడు. మునులందరూ చూస్తుండగానే త్రిశంకు తన శరీరంతోనే పైకి లేచి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయితే ఇంద్రాది దేవతలు త్రిశంకును స్వర్గానికి రానివ్వక అతన్ని కిందికి తోసేశారు. త్రిశంకు తలకిందుగా పడిపోతూ, మహాత్మా రక్షించు అని అరిచాడు. విశ్వామిత్రుడు కోపావేశంతో దక్షిణ దిక్కున మరొక సప్తర్షి మండలాన్ని, కొత్త నక్షత్రాలను సృష్టించి ఇంకొక స్వర్గాన్ని, కొత్త దేవతలను కూడా సృష్టిస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు, ఋషులు భయపడి విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, మహానుభావ, శాపగ్రస్తుడైన త్రిశంకును స్వర్గంలో ఎలా ఉంచటం అని అడిగారు. ఇతన్ని బొందితో స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను, అది జరిగి తీరాలి అన్నాడు విశ్వామిత్రుడు. త్రిశంకు కొత్తగా సృష్టి అయిన నక్షత్రాల మధ్య తలకిందులై శాశ్వతంగా ఉండిపోయేటట్టుగా విశ్వామిత్రుడు కొత్త దేవతలను సృష్టించే ప్రయత్నం మానుకునేటట్టుగా ఏర్పాటు జరిగింది. తర్వాత విశ్వామిత్రుడు దక్షిణాన్ని వదిలిపెట్టి పడమరగా ఉన్న పుష్కరం అనే పెద్ద తపోవనానికి వెళ్ళి అక్కడ తపస్సును ప్రారంభించాడు. ఆ సమయంలో అయోధ్యలో అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించగా ఇంద్రుడు యజ్ఞ పశువును ఎత్తుకుపోయాడు. అప్పుడు రాజపురోహితుడు యజ్ఞ పశువును ఎలాగైనా సంపాదించాలని, అది దొరక్కపోతే నర పశువును బలి ఇవ్వవలసి ఉంటుందని రాజుతో చెప్పాడు. యజ్ఞ పశువు దొరక్కపోవటం చేత అంబరీషుడు నర పశువు కోసం బయలుదేరాడు. భృగుతుండమనే కొండ ప్రాంతంలో రుచీకుడనే ముని తన భార్య బిడ్డలతో ఉంటున్నాడు. అంబరీషుడు ఆయన వద్దకు పోయి తన కథ చెప్పి, 1,00,000 గోవులు ఇస్తాను, మీ కొడుకులలో ఒకరిని యజ్ఞ పశువుగా ఇవ్వండి అని ప్రార్థించాడు. పెద్దవాన్ని ఇవ్వనన్నాడు రుచీకుడు. ఆఖరివాన్ని ఇవ్వనన్నది రుచీకుడి భార్య. శునశ్శేపుడనేవాడు రెండోవాడు. వాడు రాజుతో, మా అమ్మ నాన్న నన్ను అమ్మటానికి సిద్ధంగా ఉన్నారని వేరే చెప్పనవసరం లేదు, నన్ను మీ వెంట యజ్ఞ పశువుగా తీసుకుపోండి అన్నాడు. అంబరీషుడు శునశ్శేపుణ్ణి వెంటబెట్టుకొని మిట్ట మధ్యాహ్నానికి ఎండ దెబ్బతిని విశ్వామిత్రుడి ఆశ్రమం చేరుకున్నాడు. శునశ్శేపుడు విశ్వామిత్రుడిని చూస్తూనే ఆయన ఒళ్ళో పడి తన కథ చెప్పుకొని తనను కాపాడమని ఏడ్చాడు. విశ్వామిత్రుడు వాణ్ణి చూసి జాలిపడి తన 4 కొడుకులతో, వీడికి బదులుగా మీరు యజ్ఞ పశువులై వీణ్ణి కాపాడండి అన్నాడు. వాళ్ళు తండ్రిని లక్ష్య పెట్టక ఆయన మాట నిరాకరించారు. విశ్వామిత్రుడు దాంతో మండిపడి తన కొడుకులను కూడా వశిష్ఠుడి కొడుకులను శపించినట్టే శపించాడు.
తర్వాత విశ్వామిత్రుడు శునశ్శేపుడికి 2 మంత్రాలను ఉపదేశించి, నిన్ను యజ్ఞ పశువును చేసి యూపస్తంభానికి కట్టినప్పుడు ఈ మంత్రాలు చదివితే అగ్నిహోత్రుడు నీకు సుముఖుడు అవుతాడు అని చెప్పాడు. అలాగే జరిగింది కూడా. అంబరీషుడు యజ్ఞంలో శునశ్శేపుడికి ఎర్ర గంధము పూసి ఎర్ర బట్టలు కట్టి దర్భలతో యూపస్తంభానికి కట్టారు. అప్పుడు వాడు తన మనసులో 2 మంత్రాలు జపించుకున్నాడు. ఇంద్రుడు వాడికి ప్రత్యక్షమై దీర్ఘ ఆయువును ఇచ్చాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు పుష్కరంలో చేసిన తపస్సుకు మెచ్చి ఒకనాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనకు ఋషి అనే బిరుదు ఇచ్చాడు. దానికి కూడా తృప్తిపడక విశ్వామిత్రుడు మరింత దీక్షగా తపస్సు సాగించాడు. ఈ సమయంలో ఆయనకు ఒకనాడు ఒక తీర్థంలో స్నానం చేస్తున్న మేనక అనే అప్సరస కనిపించింది. మనస్సు చెలించింది. ఆయన తన తపస్సు విడిచిపుచ్చి మేనకను తన ఆశ్రమానికి పిలుచుకుపోయి ఆమెతో 10 ఏళ్లు సుఖంగా గడిపాడు. ఆ తర్వాత ఆయనకు తన పొరపాటు తెలిసి వచ్చింది. తన తపస్సు భంగం చేయటానికి దేవతలు మేనకను పంపారేమో అనుకున్నాడు. ఆయనలో మార్పు గమనించి తనను శపిస్తాడేమోనని మేనక భయపడింది. కానీ విశ్వామిత్రుడు ఆమెను ఏమీ అనకుండా, ఇందులో నీ తప్పేం లేదు, తప్పంతా నాదే, ఇక నీవు వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరి హిమాలయాలలో కౌశికీ నదీ తీరాన నివసిస్తూ మహాదారుణమైన తపస్సు చేశాడు. చివరకు బ్రహ్మతో సహా పలువురు దేవతలు వచ్చి ఆయనకు మహర్షి అనే బిరుదు ఇచ్చారు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మను, ఇప్పుడు నేను ఇంద్రియాలను జయించిన వాన్నేనా అని అడిగాడు. ఇంకా నీవు జితేంద్రియుడవు కావు అన్నాడు బ్రహ్మ. జితేంద్రియుడు కావాలనే ఆశతో విశ్వామిత్రుడు వాయు భక్షణ చేస్తూ మహాఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి చాలా దేవతలకు ఇంద్రుడికి భయం కలిగింది. ఇంద్రుడు రంభను పిలిచి, నీవు విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయాలి. మన్మధుని వెంటబెట్టుకొని నేను కూడా నీకు తోడుగా వచ్చి కోయిల రూపం ధరించి కూస్తాను అన్నాడు. రంభ భయపడుతూనే అందుకు ఒప్పుకుంది. విశ్వామిత్రుడు తపస్సులో ఉండగా కోయిల కూత వినిపించింది. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రంభ కనిపించింది. ఇదంతా దేవతల పన్నాగమని తెలుసుకొని ఆయన రంభను రాయివి కమ్మని శపించాడు. ఇంద్రుడు మన్మధుడు పారిపోయారు. మరుక్షణమే ఆయన, అయ్యో ఎందుకు శపించాను, కోపాన్ని ఎందుకు నిగ్రహించుకోలేకపోయాను అని పశ్చాత్తాపపడ్డాడు. ఎవరేమి చేసినా కోపపడరాదని ఆయన తీర్మానించుకున్నాడు. తపశ్శక్తి చేత బ్రాహ్మణత్వం సాధించి తీరాలని నిశ్చయించుకున్నాడు. ఈ ఉద్దేశంతో ఆయన ఉత్తరాన్ని విడిచి తూర్పు దిక్కుకు పోయి మౌన వ్రతాన్ని అవలంబించి తపస్సు సాగించాడు. ఆ తపస్సు యొక్క వేడికి 3 లోకాలు దగ్ధమయ్యేటట్టు కనిపించింది. ఆ స్థితిలో ఎంతగానో భయపడిపోయిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా ఆయన వచ్చి విశ్వామిత్రుడిని కలిసి, బ్రహ్మర్షి, నీకు బ్రాహ్మణత్వం వచ్చింది అన్నాడు. విశ్వామిత్రుడు చాలా సంతోషించి, నేను బ్రహ్మర్షినని వశిష్ఠుడు ఒప్పుకుంటేనే తృప్తి పడతాను అన్నాడు. దేవతలు వశిష్ఠుడిని ప్రార్థించి ఆయన చేత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని ఒప్పించారు. వశిష్ఠ విశ్వామిత్రులకు కలహం పోయి స్నేహం ఏర్పడింది. ఈ విధంగా శతానందుడు విశ్వామిత్రుడి కథ పూర్తి చేసేసరికి అస్తమయం అయింది.